హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. మరి ప్రియులారా, ఈ మహా దినమైన సంఘ ఉపవాస క్రమమైన శుక్రవార దినమందు కూడొచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మరి ఈ దినం పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మనందరితో ఏం మాట్లాడతాలనిచ్చినారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. హోషేయ పుస్తకం, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి దేవుణ్ణి మరచిరి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. మేత దొరకగా, ఆహారము దొరకగా వారు ఏం చేశారు? తిని తృప్తి పొందారంట. ఏం చేశారండి? తిని తృప్తి పొందారు. తృప్తి పొందడమే కాదు, వారు తృప్తి పొంది గర్వించి నన్ను మరచితిరి అని దేవుడు చెప్తున్నాడు. తిని తృప్తి చెందటమే కాకుండా దేవుణ్ణి మరచిపోయారంట. నిజమే ప్రియులారా. మరి మనం ఈ మాటను ధ్యానిస్తుండగా ఎంతో లోతైన భావంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, అంగలార్పు, నిట్టూర్పు ఇవన్నీ కూడా అనుభవిస్తూ వాటి నుంచి బయటపడి పేదరికం, భయంకరమైన పేదరికం, అన్నపానాలు, ఆకలితో అలమటించి అవన్నీ కూడా అనుభవించి అన్నిటి నుంచి కూడా బయటకు వచ్చిన తర్వాత వాడి ఎండు నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే దేవుడు సమృద్ధిని కలగజేసి కష్టంలోంచి, బాధల్లోంచి, నిట్టూర్పులోంచి, అంగరార్పులోంచి, ఆకలి దెబ్బల నుంచి ఈ రోజున బయటపడిన తర్వాత అంటే సమృద్ధినిచ్చాడు. సమృద్ధిస్తే ఇప్పుడు ఏమవుతుంది? వాస్తవం చెప్పాలంటే చిన్న వయసు నుంచి నాకు ఏది కొదువు కాల, అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. సమృద్ధిగానే అనుగ్రహించాడు దేవుడు. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కొదువు కానీలే, తక్కువ కానీలా. ఈ కష్టం ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు, పేదరికం అంటే ఏంటో తెలియదు. అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. సమృద్ధిగానే ఉంది. అయితే తర్వాత నాకు ఉద్యోగం చేసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి నాకు నేనుగా సంపాదించుకుని నా అవసరాలు తీర్చుకోవడానికి, నేనుగా ముందుకు వెళ్ళడానికి, నేను సంపాదించుకుని కూడబెట్టుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. అలా కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఉన్నతంగానే ఆశీర్వదించాడు. ఎక్కడ కూడా ఇది అవ్వాలని లేదు. కష్టం అంటే ఏంటో తెలియలే, బాధ అంటే ఏంటో తెలియదు, ఆర్థిక ఇబ్బంది అంటే ఏంటో తెలియదు. అన్నీ కూడా ఆయన ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. అలా వచ్చినాక ఒక రోజున వ్యాపారం చేసాము, అన్నీ బాగుండేది. తర్వాత లాస్ వచ్చింది వ్యాపారంలో. ఒకేసారి ఎలా వచ్చిందంటే శ్రమలన్నీ కూడా ఒకసారి వచ్చినట్లుగా వచ్చాయి. పరిస్థితులన్నీ మారిపోయాయి ఒకేసారి. ఆ వ్యాపారంలో పెట్టిన ₹1 కూడా తిరిగి రాలేదు. మొత్తం లాస్ అయిపోయాం. అన్ని విషయాల్లో లాస్ అయిపోయాం.
అంతకుముందు ఉన్న అవన్నీ కూడా పొలాలు అని అమ్మేసుకోవాల్సి వచ్చాయి. అదే టైంలో నాకు యాక్సిడెంట్ అవ్వటం, వెంటనే 2 సార్లు యాక్సిడెంట్ అవ్వటం, ఇలా ఇవన్నీ జరుపుకుంటూ వచ్చాయి. ఇక ఒకదాని మీద ఒకటి తిరిగి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. శ్రమలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు ఏంటో తెలియనిది కూడా అప్పుడు చూడాల్సి వచ్చింది. కానీ ఎంతగా అంటే ఒక్క చేతిలో 10 రూపాయలు కూడా లేని పరిస్థితి. మందిరానికి వెళ్ళిన 10 రూపాయలు కూడా కానుక వేసుకోలేని పరిస్థితి. అలా ఉండి కూడా 10 రూపాయలు కూడా లేకుండా 25 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చేవాడని. సైకిల్ మీద వచ్చి సువార్త చెప్పి, వాక్యం చెప్పి, బోధించి తిరిగి ఇంటికి వెళ్ళేవాడు. మళ్ళీ 25 కిలోమీటర్లు మళ్ళీ తొక్కుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళేవాడిని. వచ్చినప్పుడు కానుక వేయటానికి 10 రూపాయలు కూడా లేని రోజులు కూడా ఉన్నాయి. ఒక రోజున ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది కొట్టు దగ్గరికి వెళ్ళడానికి. ఇల్లంతా ఎతికిన ఎక్కడైనా ఒక కాయిన్ అన్న దొరుకుద్ది కదా, ఏదైనా 10 రూపాయలైనా కనపడపోతే, అంటే దానికోసమని కదా, ఎక్కడో ఏదో బుక్లోనో దీంట్లో పెట్టుకుంటాము, ఎంతో కొంత దొరుకుద్దిలే అన్న ఉద్దేశంతో ఇల్లు మొత్తం ఎతికిన ఒక 5 రూపాయలు కూడా దొరకలేని పరిస్థితి. అలాంటి పరిస్థితికి వచ్చాను. అయినా దేవుడు ముందుగానే మాట ఇచ్చాడు. నేను నిన్ను పోషించలేనా, నేను అసమర్థునా అన్నాడు. అంటే సేవ విషయంలో నేను ఆయనతో గొడవ పడినప్పుడు, నా ఆస్తులన్నీ పోయినాయి, ఈ రోజున ఎందుకు పనికిరాని వాడుగా నేను ఉన్నాను, నీ సేవ నువ్వేమో సేవ చేయమంటున్నావు, మరి నేను ఎలా చేయను, నా దగ్గర రూపాయి లేకుండా నేను ఎలా చేయను, నాకు ఇది ఉన్న ఆ స్థితిని అందిస్తే, ఇది ముందున్న స్థితి, ఆ స్థితిని ఇస్తే నేను నీ సేవ మీద వచ్చే రూపాయి మీద ఆధారపడకోకుండా నమ్మకంగా నీ పని చేస్తా. ఎందుకంటే నాకు దాని మీద ఆదాయం వస్తుంది, నా కుటుంబం పోషించబడుతుంది. నేను ఒక స్థాయిలో నన్ను ఉన్న ఆ స్థాయికి తిరిగి నా స్థాయి ఇవ్వు అని అడిగినప్పుడు దేవుడు అడిగాడు, నేను అసమర్థున్నా, నేను పోషించలేను అనుకుంటున్నావా, అందుకే నేను ఆ స్థాయిలో పెడితే నువ్వు సేవ చేస్తా అంటావా అని చెప్పి ఇంకా కొంచెం శ్రమలు ఎక్కువ చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అట్లాగా అప్పుడు తెలిసి వచ్చింది నాకు, ఏది పేదరికం అంటే ఎలా ఉంటుందో, కష్టం అంటే ఎలా ఉంటుందో, ఆర్థిక ఇబ్బంది అంటే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసి వచ్చింది. దాంట్లోంచి ఎలా కొట్టుమిట్ట ఎప్పుడు చూసినా, అంటే వాస్తవం మామూలుగా చెప్పుకోవట్లేదు, ఎప్పుడు చూసినా జేబులో కొన్ని వేలే ఉండేవి, ఎంతో కొంత ఉండేవి, 100లో ఒకటి కాదు, వేలల్లోనే ఉండేవి. ఎప్పుడు కూడా పాకెట్లు ఉండేవి, ఎక్కడికి వెళ్ళినా పాకెట్లు ఉండేవి. వెచ్చలవిడి 1,00,000 రూపాయలు సంపాదించిన పెద్ద విషయమేమీ కాదు అన్న ఎదురుగా ఉండేవాడిని. అలా 1,00,000 రూపాయలు పోయినా పెద్ద లెక్క చేసేవాడిని. అలాంటిది 5 రూపాయల కోసం ఇల్లంతా ఎతుక్కునే పరిస్థితికి వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చి నా దేవుడు ఇది కాదురా బాబు, ఇది ఈ పరిస్థితి అని నేర్పించుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఎందుకు చెప్పవచ్చు అంటే, ఒకప్పుడు ఉన్నతంగా ఉన్న వాడిని తిరిగి జీరోకి చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు జీరో నుంచి తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు, మరిపడి తీసుకుని వెళ్తున్నాడు. ఏంటంటే అనుభవించి అన్నీ కూడా అనుభవించి తిరిగి జీరోకు వచ్చి ఏమీ లేనివాడుగా వచ్చి తిరిగి మరిపడిది అవ్వటం అనేది ఒక ఎత్తు. అయితే ఏమీ లేనివాడుగా కష్టపడి ఆ కష్టాలు శ్రమలు అన్నీ అనుభవించి తర్వాత వాడికి సమృద్ధి వచ్చినప్పుడు వాడు వెళ్ళేది ఒక వ్యక్తి. ఇప్పుడు ఎందుకు 2 విధాలు నేను చెప్తున్నాను. ఎందుకంటే అన్నీ అనుభవించి, ఐశ్వర్యంను అనుభవించి అన్నీ పోగొట్టుకొని తిరిగి మరిపడి జీవిస్తున్న వాడు ఒక దారి అయితే, ఏమీ లేని స్థితి నుంచి దేవుడు అన్ని ఆస్వాదిస్తే వాడు ఎదిగే విధము ఒక రీతిగా ఉంటుంది. ఈ రెండు కూడా ఒకేలాగా ఉండవు. కష్టాలు, బాధలు, అనుభవాలు అనుభవించి ఈరోజు సుఖపడేది వచ్చేవాళ్ళకి అతని వెర్షన్ వేరుగా ఉంటుంది. అన్నీ ఉండి అన్నీ పోగొట్టుకొని ఏమి లేని స్థితికి వచ్చి జీవించేవాడి వెర్షన్ వేరుగా ఉంటుంది. అది 2వ వెర్షను. అన్నీ అనుభవించి అన్నీ పోయి తిరిగి నేను జీవిస్తున్నాను. కానీ కొంతమంది ఉంటారు, ఏంటయ్యా అంటే
వారు పేదరికం అనుభవించి ఆర్థిక ఇబ్బందులు కష్టాలు అనుభవించి కొంచెము వారికి దేవుడు సమృద్ధినిచ్చేపాట్లకి అంటే 4,000 కూడా నోట్లోకి వెళ్తూ ఉన్నాయి, సమృద్ధి ఉన్న ఇక నాకేంటి అనుకునే ఆ గర్వము ఆ ధీమ వచ్చేస్తుంది. స్థితిని మర్చిపోతారు, పాత స్థితిని పాత దాన్ని మర్చిపోతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది మర్చిపోయి అప్పుడు ఏం చేస్తారంటే గర్వము వాళ్ళు ఏలుబడి చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. అంటే ఆహారము లేనప్పుడు ఇబ్బంది పడుతూ ఆంగ్లారుస్తున్నప్పుడు వారికి ఆహారం దొరికేపాటికి ఏమైంది? తిని తృప్తి చెందారు. కడుపు నిండంగానే ఏం కోరుకుంటుంది? శరీరం సుఖం కోరుకుంటుంది, సుఖభోగాలు కోరుకుంటూ ఉంటుంది. ఒక స్థాయి నుంచి పర్వాలేదు, ఈ పేదరికం నుంచి ఈరోజు సమృద్ధిగా నేను తినగలుగుతున్నాను అనే ఆ స్థాయికి వచ్చేపల్లికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక సుఖాన్ని కోరుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ సుఖాన్ని కోరుకునేది ఆ స్థితిని మర్చిపోతూ ఉంటుంది, వచ్చిన స్థితిని మర్చిపోతూ ఉంటుంది. అలా వచ్చిన స్థితిని మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తుందంటే హృదయంలో గర్వం వస్తుంది. నాకేంటి ఈరోజు నేను ఎలా నిలబడగలిగాను? ఇంత సమృద్ధి నాకుంది, నేను ఇంత సంపాదించుకోగలిగాను. నేను సంపాదించడమే కాదు, నా బిడ్డలకు కూడా నేను చేర్చి పెట్టేశాను. ఇక నేను దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఆఖరికి దేవునికి కూడా నేను భయపడాల్సిన పని లేదు అని ఆ మనస్వభావం, మనిషి యొక్క ఆ స్వభావం వెళ్ళి వచ్చేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ప్రభువు అన్నారు ఏమని? వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరచిపోయిరి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తిని తృప్తి చెంది ఏం చేయాలి? ప్రభుని గణపరచాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని హెచ్చించాలి. అయ్యా ఇదిగో ఆ స్థితిలోంచి నన్ను ఈ స్థితిలో తీసుకువచ్చావు. దావీదు మర్చిపోలా. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు మర్చిపోలా, తన స్థితిని మర్చిపోలా. అయ్యా అడవిలో పాడి గొర్రెలు మేపుకుంటున్నా నేను, నన్ను నువ్వు చూసావు, నన్ను తీసుకుని వచ్చావు, ఇదిగో నీ ప్రజల మీద రాజును చేసావు, నీ ప్రజలను పరిపాలించడానికి నన్ను రాజుగా చేసావు, నియమించావు, నీ ప్రజల మీద నన్ను అధికారిగా నియమించావు. ఈ రోజున ఇంత ఐశ్వర్యము, ఇంత ధనవంతుని నేను అంటే, ఇంత పేరు ప్రఖ్యాతలు నాకు కలిగినాయి అంటే అది నీవిచ్చిన కృపేనయ్యా. ఎందుకు పనికిరాని నన్ను, ఎన్నికలేని నన్ను, ఎక్కడో ఒంటరిగా ఉన్న నన్ను తీసుకుని వచ్చి ఈ రోజున ఎంతటి ఘనమైన సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావు ప్రభువా అని దావీదు మర్చిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం ప్రియులారా, తన స్థితిని ఎన్నడూ మర్చిపోకూడదు, తన పరిస్థితిని ఎన్నడూ మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మనము పడిన ప్రయాస, మనం పడిన కష్టము, మనం పడినది ఎందుకు పడతాం? అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? ఈ పేదరికం ఎందుకు వస్తుంది? ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంటే, ఒకటి మనము దేవునిలో బలపడటానికి, దేవునికి దగ్గర అవ్వడానికి వస్తూ ఉంటాయి. రెండోది మనము చేసిన ఆ దోషాలు, క్రియలను బట్టి అవి మనకు దూరం అవుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగుతుంది. కానీ ప్రియులారా, నేను ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తాను. మనము చేసిన క్రియలు, మనం చేసిన పనులను బట్టి ఆ కష్టాలు, బాధలు, ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి. రెండోది మనము దేవునితో పెనవేయబడటానికి, బలపడటానికి, వాటిని జయించడానికి ఈ శ్రమలన్నీ కూడా మన యొక్క ఎంత సామర్థ్యం ఉందో బయలుపరచబడటం కోసం వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, అదే గ్రంథము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. ఇశ్రాయేలు, ఓ ఎఫ్రాయిము,
మాట్లాడినప్పుడు చూడండి, ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెను, అతడు ఇశ్రాయేలు వారిలో. చూడండి పిల్లరా, ఎఫ్రాయిము ఇశ్రాయేలు వారిను గొప్ప చేసుకున్నాడు. అంటే తన్ను తాను గొప్ప చేసుకున్నాడు. ఎందుకు గొప్ప చేసుకున్నాడు అంటే, నేను దేవుని యొక్క కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, దేవుడు నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నా కుమారుడా అని నన్ను పిలిచాడు. అంతేకాదు నన్ను భుజాల మీద ఎక్కించుకుని దేవుడు మోస్తున్నాడు అనే గర్వము ఇశ్రాయేలులందరిలో కూడా ఎఫ్రాయిము గర్వపడ్డాడు. తరువాత బయలుదేవతను బట్టి చూడండి, తర్వాత ఏమైందంటే అతడు తప్పిపోయాడు, బయలు దేవతను ఆరాధించడం మొదలుపెట్టాడు, అన్య దేవతను ఆరాధించడం మొదలుపెట్టి అక్కడ ఆయన దేవుని సన్నిధి నుంచి తప్పిపోయాడు. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోసినట్లు వెండితో విగ్రహములను పోతపోయిదురు. అదంతా చూడండి, వెండితో విగ్రహాలను పోతపోస్తున్నాడు, ఆరాధించేది బయలుని ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విగ్రహములను వెండి పోత పోస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? దేవుడి చేత రూపించబడ్డాయా? కలుగునుగా కంటే కలిగి ఉన్నాయా? లేదే. ఆయన చేతులతో ఏమైనా రూపించాడా? కాదే. మానవుడు తన చేతులతో రూపించుకున్నాడు, తన స్వహస్తములతో తాను కావలసిన రూపంలో రూపించుకొని ఇదే దేవత, ఇదే దేవుడు అని ఆరాధిస్తూ మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇదే దేవత, ఇదే దేవుడు అని చెప్పి ఆరాధించు. తన చేతులతో చేసుకున్నవా, తన చేతులతో తాను చేసుకున్న వాటిని ఆరాధిస్తూ ఇదే నన్ను రక్షించింది, ఇదే నన్ను కాపాడేది అంటే ఎంతవరకు సమాజం? దేవుడు ఏమంటున్నాడు? ఆయన రూపించాడు, మానవుని ఏం చేశాడు అంటే తన పోలికలో, తన రూపంలో, తన స్వరూపంలో, తనలాగా తన జీవాయువునిచ్చి మానవుని ఆయన రూపిస్తే, ఈ మానవుడేమో వేరు వేరు బొమ్మలను రూపించుకొని ఇది ఈ దేవుడు, ఇది ఈ దేవుడు అని చెప్పుకుంటూ ఆ బయలుకి ఇలా ఆరాధించడం మొదలుపెట్టాడు. అదంతా కూడా ఎవరి పని? పనివారు పనియే. వాటికి బలులు అర్పించువాడు. చూడండి, వాటిని బలులు అర్పించేవాడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఈ దూడలు మీరు ముద్దు పెట్టుకోండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, మనం అక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోంచి విడిపించుకొని తీసుకుని వచ్చి ఆ సీనాయి పర్వతం కింద నిలబెట్టి మోషే ఏమో పైకి వెళ్ళి దేవునితో మాట్లాడుతుంటే వారు ఏం చేశారు? ఇదిగో 40 రాత్రులు 40 పగలు అయిపోతుంది, ఆ మోషే ఉన్నాడో సచ్చాడో మాకు తెలియదు, మమ్మల్ని ఎక్కడదా తీసుకొచ్చాడు, దేవుడు ఇస్తాను అని చెప్పిన ఆ కానాను దేశానికి మేము వెళ్ళాలి, కాబట్టి ఇదిగో మాకు ఒక దేవుడు కావాలి. ఆ దేవుడు ఎక్కడి నుంచి సీనాయి పర్వతం దగ్గర నుంచి కానాను దేశానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు కావాలి. ఆ దేవుని నీవు రూపించు, తయారు చేయి అని చెప్పి అహరోనుతో చెప్తే అహరోను ఏం చేశాడు? మీ ముక్కులకి మూతులు కొన్న బంగారం అంతా తీసుకొచ్చి నాకు ఇవ్వండి అన్నాడు. ఆ బంగారం అంతా తీసుకుని వెళ్ళి ఒక పొగరులో పోసాడు, కరగదీసి దాంట్లో పోసాడు. పోయంగానే అదేమైపోయింది? ఒక విగ్రహం అయిపోయింది. ఏ విగ్రహం అది? దూడలాగా అయిపోయింది. అది ఏ దూడో మనకు తెలియదు, ఏ దూడో ఆవు దూడో. దేవునికి మహిమ కలుగును కాదు. ఆ దూడ ఆ రూపం వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? దానికి రేపొద్దున మనం బలి అర్పించాలి, మనం దాన్ని ఆరాధించాలి అని చెప్పి ఆ తెల్లారంగానే ఆ దూడకి బలులు అర్పించారు. ఇక్కడ దూడలను ముద్దు పెట్టుకోనుడని చెప్పాను. కాబట్టి వారు ఉదయమున కనపడు మేఘము వలె, పెందల కాడ గతించు పాతకాలపు మంచు వలె అయిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
కళ్ళములోంచి గాలి ఎగరగొట్టు పొట్టు వలెను. అమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కిటికీలకి ఉండగా పొగ ఎలా పోద్ది, కిటికీలు బయటకు పోయేటట్టుగా అట్ట అయిపోయారంట వాళ్ళు. మీరు ఐగుప్తు దేశములోంచి వచ్చినది మొదలుకొని యెహోవా నేనే మీ దేవుడను, నన్ను తప్ప నువ్వు ఏ దేవుణ్ణి ఎరగవు, నేను తప్ప రక్షకుడు లేడు. చూడండి, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు దేవుడు నా ప్రభువే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు, నీ స్నేహితుడు ఎవరంటే ప్రభువే. అంటే నువ్వు ఎండిన ఆ ఎడారి లాంటి పరిస్థితి, ఆ ఎండకు ఎండి కాలిపోయిన ఆ పరిస్థితిలో అరణ్యములో నువ్వు ఉండగా, నీ ఎటు చూసినా పచ్చదనం కనపడుకోకుండా, ఎటు చూసినా నీళ్ళు అనేవి లేకోకుండా, ఈ ఎండకు ఎండి కాలిపోయినట్టు అలాంటి పరిస్థితిలో ఉన్న నీ జీవితాన్ని చూసి నిన్ను ప్రేమించి నిన్ను స్నేహించి నీతో స్నేహము చేయడానికి నా ప్రభువే స్నేహం చేసి ఉన్నాడు. మరి అలాంటి దేవుణ్ణి అలా చేసి ఆయన నీతో స్నేహం చేస్తే నువ్వేం చేసావు? ఆ కష్టములోంచి, బాధల్లోంచి, ఇబ్బందుల్లోంచి నిన్ను విడిపించి నీకు సమృద్ధిని దయచేసినప్పుడు, అప్పుడు వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి దేవుణ్ణి మర్చిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు చేసిన దోషము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 12వ వచనం చూడు. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతడి పాపము భద్రము చేయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ దోషం, ఎఫ్రాయిము దోషము ఆయన దగ్గర ఉంది. ఎఫ్రాయిము ఒక పాపము ఆయన దగ్గర భద్రపరచబడి ఉంది. ఏది పోదు ప్రియులారా. మనం అనుకుంటాం దేవుడు చూస్తున్నాడో లేదోలే, దేవుడు చూడట్లేదులే అని అనుకుంటామేమో. కానీ నీ పాపము ఆయన దగ్గర భద్రపరచబడి ఉంటుంది, నీ దోషము ఆయన దగ్గర నిల్వ చేయబడి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, ప్రస్తుతి వేదన కలిగిన కలిగినట్లుగా అతనికి వేదన పుడుతుంది. చూడండి, ఒక్క తల్లి ఆ బిడ్డను కని ఆ గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చే ముందు పడే ఆ ప్రసవ వేదన కలిగినట్లుగా ఆ వేదన కలుగుద్ది. రెండోది, అతని వేదన పిల్ల పుట్టు సమయమున. చూడండి, ఆ భయంకర వర్ణ తీరం, ఆ నొప్పి, ఆ బాధ, గర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు చాలా బాధపడదు తల్లి. ఎందుకంటే అవ్వమ్మనే దేవుడు శపించాడు. అక్కడ నీవు ప్రసవ వేదన పడి బిడ్డలను కంటావు అని చెప్పాడు. ఆ వేదన పడాల్సిందే ప్రతి స్త్రీ కూడా బిడ్డను కనేటప్పుడు ఆ వేదన పడుతుంది. ఆ వేదన పడి బిడ్డను కంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వేదన పడి బిడ్డను కంటం పెద్ద విషయము కాదు, కానీ పిల్ల పుట్టి సమయమున, పిల్ల ఎప్పుడైతే ఆ పుట్టు సమయమున బయటకు రాని శిశువు అయినట్లుగా ఉందంట. అంటే పిల్ల బయటకు వచ్చే సమయం వచ్చింది, కానీ ఆ గర్భం నుంచి బిడ్డ బయటికి రావట్లా. ఎంత వేదన, ఎంత శ్రమ, ఎంత బాధో చూడండి. ఎంత వేదనో, ఎంత శ్రమ, ఎంత బాధనో. ఎందుకంటే ఆ గర్భంలోంచి బిడ్డ బయటకు వస్తే ఆ తల్లి ఉపశమనం పొందుతుంది, ఆ నొప్పి నుంచి, బాధ నుంచి ఉపశమనం పొందుతుంది. కానీ ఆ బిడ్డ పుట్టవచ్చు ఎలా, బయటకు మాత్రం బిడ్డ రాట్లా. ఆ నొప్పులు, బాధలు మాత్రం అట్లాగే భరించాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
ఆ సమయమున బయటకు రాని శిశువు అయినట్లుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు అని చెప్తున్నారు. ఎందుకంటే తాను చేసిన దోషముల బట్టి చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని అంత శ్రమ ఎందుకు అతనికి రావాల్సి వచ్చింది? అంత బాధ ఎందుకు అతని మీదకి రావాల్సి వచ్చింది? అంత దోషం ఎందుకు అతని మీదకి రావాల్సి వచ్చింది అంటే ఏం చేశాడు అంటే యెహెజ్కేలు పుస్తకం 5వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. బిడ్డ పుట్టు వచ్చి వేళ బిడ్డ బయటకు రాలేకపోతున్నాడు. అంటే తల్లి తన శక్తి కొలది బిడ్డను బయటకు నెట్టడానికి ఆ సమయంలో ప్రయాసపడాలి. ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చేసిందండి. చిన్నగా ఆపరేషన్ చేస్తున్నారు, తీసేస్తున్నారు, నొప్పి ఏం లేదు అంటున్నారు, వేసి పంపించేస్తున్నారు. మరి ఆ కాలంలో ఏమీ లేవు. ఆ బిడ్డ బయటకు వచ్చేంత వరకు కూడా చూడాల్సిందే. ఆ మంత్రసానులు ఎదురు చూడాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగా. ఏదో తల బయటకు వస్తే ఈజీగా లాగేస్తారు, కాళ్ళు బయటకు వస్తే కష్టమే. అయినా ఆ గర్భములోంచి బిడ్డ బయటకు వచ్చేంత వరకు కూడా ఆ తల్లి పడాల్సిన ప్రయాస, ఆ కష్టము, ఆ నొప్పి, బాధ అంత ఇంత కాదు. దేవునికి మహిమ కలుగునుగా. యెహెజ్కేలు పుస్తకం 5వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు దేవుని యొక్క విధులను తృణీకరించి దేవుని యొక్క కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించి దేవుని యొక్క కట్టడలను విధులను త్రోసివేసి వారి చుట్టూనున్న అన్య జనుల కంటేను దేశస్థుల కంటేను మరి అధికముగా దుర్మార్గులైపోయారంట. ఎవరు ఏం చేశారండి? ఏం చేశారు? వారి చుట్టూ ఉన్న ఆ దేశంలో ఉన్న వారందరికంటే కూడా వీరు ఎక్కువగా దుర్మార్గులైపోయారు. అలా అయిపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని యొక్క విధులను తృణీకరించారు. దేవుని యొక్క కట్టలను అనుసరించక దుర్మార్గతను అనుసరించి ఆయన విధులను, ఆయన కట్టలను వారు త్రోసివేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 12వ వచనం నుంచి ధ్యానించుకుందాం. మరి అలా ఉన్నప్పుడు అలా త్రోసివేశారు కాబట్టి వారి మీదకి శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి. ఈ కష్టాలు, ఈ నొప్పులు, ఈ అంగలార్పు ఎందుకు వస్తున్నాయంటే వారు దేవుని మాట వినకోకుండా, దేవుని కట్టలను, ఆజ్ఞలు అనుసరించుకోకుండా వాటిని తోసివేశారు కాబట్టి. ఐగుప్తు దేశంలో షోయాను అను క్షేత్రమందు వారి పితరులు చూసుచుండగా దేవుడు ఆశ్చర్యకరములు ఎన్నో చేశాడు. ఆయన సముద్రాన్ని పాయలు చేశాడు. ఆ సముద్రంలోంచి వారిని అద్దరకు నడిపించాడు. ఆయన నీటిని రాశిగా నిలిపాడు. పగటి వేళ మేఘంలో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, సముద్రమును పాయలు చేసి ఇశ్రాయేలు తీసుకునేటప్పుడు సముద్రం అడ్డం వచ్చింది. ఆ సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాడు. అంతేకాదు ఆ జలరాశులన్నీ కూడా ఏకరాశిగా నిలిచిపోయి, అటు ఇటు కూడా ఏకరాశిగా నిలిచిపోయాయి. ఇటు నీళ్ళు వెళ్ళిపోయి ఏకరాశిగా నిలిచిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆరిన నేల మీద వెళ్తుంటే అటు ఇటు గోడలాగా నీళ్లు నిలిచిపోయాయి. ఎందుకంటే ఈ నీళ్ళు ఇక్కడ ఖాళీ అయినాయి కాబట్టి అటు నుంచైనా నీళ్లు రావచ్చు, లేదా ఇటు నుంచైనా నీళ్లు రావచ్చు, మరి ఇప్పుడు ఆ మధ్యలోకి రావచ్చు అని చెప్పి ఆయన ఏం చేశాడు? నీళ్ళని ఏకరాశిగా నిలబెట్టేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంత శక్తివంతుడు, అంత కృప కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. జలరాశులను ఏకరాశిగా నిలబెట్టేసి 6 నెలల పైన తన ప్రజలను తీసుకొని వెళ్ళి
ఎంత కృపగా చూపించంటే వారి మీద. అంతేకాదు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి ముందు ఆయనే ఉన్నాడు, వారికి వెనక ఆయనే ఉన్నాడు, వారికి పైన ఆయనే ఉన్నాడు. వారి అలా అలా భద్రంగా నడిపించుకుంటూ వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. అలా భద్రంగా నడిపించుకుంటూ వెళ్ళి ఆయన వారికి ప్రకాశమానమైన ఆ వెలుగును ప్రకాశింపజేస్తూ త్రోవను చూపించుకుంటూ ఆ మార్గంలో తీసుకుని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చూపించండి? త్రోవను చూపించాడు. ఆ వెలుగు ప్రకాశింపచేసి, ఆయన యొక్క వెలుగు ప్రకాశింపచేసి ఆ త్రోవలో వారిని నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చాడు. బండలో నుండి ఆయన నీటి కాలువను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహించెను. దేవునికి మహిమ కలుగునుగా. చిన్ని పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబడ్డారు. అయ్యా, ఇదిగో ఈ అరణ్యములో మాకు తాగడానికి నీళ్లు లేవు, మా పశువులు తాగడానికి, మా మందలు తాగడానికి నీళ్లు లేవు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి ఎలా తీసుకుని వచ్చావు? ఈ నీళ్ళు లేకుండా మేము చచ్చిపోవాలా అని సనిగినప్పుడు బండ నుంచి నీళ్ళనిచ్చాడు. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే సముద్రమంతా సమృద్ధిగా ఉన్నాయంట. సముద్రమంతా సమృద్ధి అంటే వారందరూ 20 లక్షల మంది తాకటమే కాదు, వారి పశువులు, వారి మందలు అవన్నీ కూడా ఆ దాహమును తీర్చుకోగా ఇంకా సమృద్ధిగానే ఉన్నాయి. అది కూడా ఇంకెంత సముద్రం అంత సమృద్ధి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంత సమృద్ధిని ఇచ్చాడు. వారు ఎటువైపు వెళ్తే అటువైపు ఆ కాలువల్లాగా పారుకుంటూ వెళ్ళాయి నీళ్ళు. బండ నుంచి వచ్చే నీళ్ళు కాలువల్లాగా పారుకుంటూ వెళ్ళాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవి నదుల వలె ప్రవహించాయి. దేవునికి మహిమ కలుగునుగా. నదులు ఏ విధంగా ప్రవహిస్తాయో ఆ విధంగా ఆ నీళ్లు ప్రవహించుకుంటూ వెళ్ళింది. వారికి అన్న కూడా దప్పిక కలగనివ్వలేదు. ఎందుకంటే ఆ దప్పిక తీర్చుకోవడానికి ఎప్పుడు కూడా వారి ప్రక్కనే ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, బండల నుంచి వచ్చిన నీళ్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 17 కింద వచ్చిన 18 17 ఆయనను చూడి, ఇంత చూపినా, ఇంతగా వారి కృప చూపినా, ఇంతగా వారిని ప్రేమించిన వారితో పాటు ఈయన కూడా ఉన్నా సరే ఆయనను వారు ఏం చేశారు? ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. ఆ అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ హృదయములలో వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచూ వచ్చారు. తమ హృదయములలో దేవుని శోధించారు. దేవునికి మహిమ కలుగునుగా. అన్ని సమకూర్చినా సరే, అన్ని సిద్ధపరిచినా సరే, ఎంతగా అంటే దేవదూతలు తినే ఆహారము అయిన మన్నాను కురిపించారు. ఆహారము తినడానికి వారు ఆహారాన్ని సంపాదించుకోవడానికి శ్రమ పడక్కర్లా, ప్రయాసపడక్కర్లా. కష్టపడి చెమటూర్చి దాన్ని సంపాదించుకుని వచ్చి వండుకొని తినాల్సిన పని లేదు. ఉదయం తెల్లారేపట్లకి వాళ్ళే వాకిల నిండా ఆహారం ఉండేది. పరలోకం నుంచి దేవదూతలు తినే ఆ ఆహారమైన మన్నాను ఆయన కురిపించాడు. అవి వెళ్ళటము, వాటిని తీసుకొచ్చుకోవటం, వండుకోవటం, తినటమే వాళ్ళ పని. ఏ పని లేదు. దేవునికి మహిమ కలుగునుగా. రెండోది, వారు ఆశ కొలది ఆహారం అడుగుతున్నారు. ఆశ కొలది ఆహారం అడుగుతున్నారు. మాకు మాంసము కావాలి అంటే ఈ అరణ్యంలో ప్రభువా వీరికి నేను ఎక్కడ మాంసం తీసుకురానయ్యా, అయ్యా వీరికి నేను ఈ ఆహారం ఎక్కడ మాంసం, ఎంత మాంసం నేను ఎక్కడ తీసుకురాగలను ఎంతమందికి?
అంటే మోషేతో దేవుడితో మోషే ఎంతమంది నేను ఎక్కడ తీసుకురానయ్యా అంటే, మోషే వాళ్ళకి ఆ మాంసం తింటారని చెప్పు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మోషే ఆ మాట చెప్పగానే సాయంకాలం అయ్యేపాళ్ళకి తూర్పు గాలి వీసింది, సముద్రం మీద నుంచి గాలి వచ్చింది, ఊరేళ్ళు వచ్చి అదే వాకిళ్ళల్లో మోరడెత్తిన పడిపోయాయి. మూరడెత్తిన పడి ఉన్నాయి. భూమి నుంచి పైకి మూరడెత్తిన ఆ పూరిళ్ళన్నీ పడి ఉంటే ఇష్టం వచ్చినట్లుగా వాటిని పట్టుకొని తింటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారికి ఇష్టం వచ్చినట్లుగా తింటున్నారు. ఎంత సమృద్ధినిచ్చాడండి, ఎంత కృప చూపాడండి, ఏ విషయంలో తక్కువ కానిలా. అయితే వారు ఇంకను వాళ్ళ ఆశయ కొలది అడుగుతూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తమ ఆశయ కొలది వారు అడుగుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అడుగుతుమే కాదు, తమ హృదయములలో దేవుణ్ణి శోధించుకుంటూ వచ్చారు. తమ హృదయాల్లో దేవుణ్ణి ఏం చేశారు? శోధిస్తున్నారు. ప్రభువా, మేము ఐగుప్తులో ఉండగా కీరకాయలు తిన్నామయ్యా, మేము ఐగుప్తులో ఉండగా దోసకాయలు తిన్నామయ్యా, మేము ఐగుప్తులో ఉండగా తెల్లగడ్డలు తిన్నామయ్యా, మేము ఐగుప్తులో ఉండగా అవి తిన్నామయ్యా, ఇవి తిన్నామయ్యా. మరి ఇక్కడికి వచ్చేపటికి ఏమైంది? వారి ఆశయాలు తీరక ఇంకా అడుగుతూనే ఉన్నారు. అసలు వారు కష్టపడకోకుండా, చెమటూర్చుకోకుండా, ప్రయాసపడకోకుండా అన్నీ కూడా వాళ్ళకి ముందుగానే, వారి ఇళ్ళ ముందుగానే అన్నీ కూడా తీసుకొచ్చి అలా పెడుతున్నాడు. అలా పెడుతున్నాడు. తెల్లారి పాటలు కూడా తలుపు తీయగానే అన్నీ ఎదురుగుండా ఉంటున్నాయి. దాన్ని తీసుకుని వెళ్తాడు, లోపలికి వెళ్తాడు, ఇష్టం వచ్చినట్లు వండుకుంటున్నాడు, తింటున్నాడు. పేలాలు వేపుకుని తింటున్నాడు. రొట్టె చేసుకుని తింటున్నాడు. ఆపం చేసుకుని తింటున్నాడు. రకరకాలుగా తింటున్నాడు. వాడికి నచ్చినట్టుగా తింటున్నాడు. ఫస్ట్లో తినేటప్పుడు దేవదూతలు తినే ఆహారమైన మన్నా ఆ తినేటప్పుడు ప్రారంభంలో ఏమన్నారు? తేనె కంటే మధురంగా ఉంది అన్నారు. నోట్లో వేసుకునే కరిగిపోయింది, ఇంత మధురంగా ఉంది అన్నారు. తినగా ఏమన్నారు? సవి సారము లేని ఆ మన్న తప్ప ఇంకేం పెట్టట్లేదు ఆయన మాకు. ఏం పెడుతున్నాడు? సవి సారం లేని ఆ మన్నా తప్ప మాకేం పెట్టట్లేదు అని మరిపడి సంగుడుతున్నారు. అరే, మన పితరులే ఎరగని, మన పితరులే చూడని ఈ ఆహారం వచ్చింది. అసలు ఇప్పటి వరకు భూమి మీద ఎవడు కూడా ఈ ఆహారాన్ని తినలేదే. అలాంటిది మనం తింటాం. అసలు ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశంలో ఎక్కడిది ఆహారం? దేవదూతలు తినే ఆహారాన్ని మనకు దేవుడు ఇచ్చాడు అని మర్చిపోయారు. దాన్ని తృణీకరించారు. ఆ మన్నాని తృణీకరించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన 19. ఈ అరణ్యములో దేవుడు చూడండి, వారు ఏమన్నారంటే, ఈ అరణ్యంలో దేవుడు భోజనాన్ని అసలు సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడుతున్నారు. చూసారా పిల్లరా? తినేది తింటూనే ఉన్నారు, అనుభవించేది అనుభవిస్తూనే ఉన్నారు. అయినా సరే ఇంకను దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు, ఎన్నెన్నో అనుభవించి, చూసి, ఆచరించి అన్ని తెలుసుకున్న వారు కూడా ఈ రోజున ఏమన్నారంటే, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేయగలడు? ఈ అరణ్యములో ఆయన ఆహారం ఇవ్వగలడా? ఆహారం పెట్టగలడా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా అదే మాట అన్నారు. తన శిష్యులను చూసి ఆయన 3 దినాలు వారు ఏకదాటిగా
అక్కడే కూర్చొని ఆయన మాటలు వింటూనే ఉన్నారు. ఆయన ఏకధాటికి 3 దినాలు బోధించారు. బోధించిన తర్వాత వారి మీద కనికరపడి ఆయన వారిని భోజనం పెట్టి పంపించాలి అనుకున్నాడు. ఆత్మానుసారమైన ఆహారంతో వారిని తృప్తిపరిచాడు. 3 దినాల్లో ఫుల్గా నింపేశాడు. ఇప్పుడు శరీరానికి కావాల్సిన తిరిగి వారింటికి వెళ్ళటానికి కావలసిన ఆ శక్తిని, కావలసిన ఆహారం, లోకానుసారమైన భోజన పదార్థాలను సిద్ధపరచడు అని చెప్పారు. శిష్యులు ఏమన్నారు? అయ్యా, ఈ అరణ్యంలో మేము ఎక్కడ తీసుకురాగలం? ఎక్కడికి వెళ్ళి కొనుక్కురాగలం? ఇంతమందికి ఈ ఆహారం మేము ఎక్కడ తీసుకురాగలం అన్నాడు. ఆయన ఏమన్నాడు? మీ దగ్గర ఏముంది అది నా దగ్గర తీసుకుందండి అన్నాడు. వీళ్ళ దగ్గర ఏమీ లేదు, శిష్యుల దగ్గర. అలా అక్కడ వచ్చిన బోధ వింటున్న వారందరి దగ్గర చూస్తే ఒక చిన్న పిల్లవాడి దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఆ పిల్లవాడికి ఆహారము కోసం తెచ్చుకున్నాయి. వాళ్ళ తల్లి పిల్లవాడికి పెట్టినవి. నాయనా, ఇవి నువ్వు వెళ్తున్నావు కదా, అక్కడ తిను అని చెప్పి పంపించినాయి. ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాయి. వాడు ఏం చేశాడు? కాగో తీసుకొచ్చి, ఇదిగో అండి అయ్యా, నా దగ్గర ఈ ఆహారం ఉంది అని ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? వాటిని ఆశీర్వాదించి విరిచి వారికి పంచిపెట్టగా వారు తిని తృప్తి చెందగా ఇంకా 12 గంపలెత్తారు. హల్లెలూయా! తిని తృప్తి చెందగా ఇంకను మిగిలిపోయింది. దేవునికి మహిమ కలుగును. అరణ్యములో భోజనం పెట్టగలరా అని ఇక్కడ అడిగిన మాటకి అక్కడ నా ప్రభు జవాబిచ్చాడు. ఎక్కడ? క్రొత్త నిబంధనలు అదే మాట, అదే అరణ్యములో వారికి భోజనం పెట్టి పంపించాడు. దేవునికి మహిమ కలుగు. అలానే మరి ఆ కాలంలో వదిలేశాడా దేవుడు అంటే? వదిలిపెట్టలా. ఆ కాలంలో కూడా పరలోకపు మన్నాను కురిపించాడు, సముద్ర పూరిళ్లను వారికి రప్పించాడు, సమృద్ధిని అక్కడ కూడా ఇచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అమ్మా, యూట్యూబ్లో రాదు, నువ్వు ప్రయాసపడిన వ్యర్థం. మనం పోస్ట్ చేస్తున్నాం, యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాం, లైవ్ ఇవ్వట్లా, లైవ్ రావట్లా మనకి. కాబట్టి ఫేస్బుక్లో లైవ్ వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, అంతటి సమృద్ధి, తృప్తి వారు తిని తృప్తి చెందగా మిగిలిన మొక్కలు 12 గంపలాయను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ దేవుడు అంత కృప కలిగిన వాడు. ఆయన మీదే సనుగులాటం. అన్నీ చూసి అనుభవించి కూడా సనుగులాడటం ఈ రోజున ఎక్కువైపోయింది. ఏముందిలే, మందిరానికి వెళ్తే ఏముంది, ఆరాధనకి వెళ్తే ఏమొస్తుంది, ఒక గంట సేపు కూర్చోవాలి, 2 గంటల సేపు అక్కడ కూర్చోవాలి, ప్రయాసపడాలి. ఇంట్లో ఉంటే హ్యాపీగా టీవీ చూడవచ్చు, ఇంట్లో ఉంటే హ్యాపీగా వండుకొని తినవచ్చు. అక్కడికి వెళ్తే ఏముంది, ఉపవాసం ఉండాలి, ఆరాధనలో కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇవే లేదా ఇంటికాడ ఉంటే నలుగురితో చుట్టుపక్కల పోగేసుకొని 4 మాటలు, లోకానుసారమైన మాటలు మాట్లాడుకోవచ్చు. మరి దేవుని సన్నిధికి వస్తే వాక్యం వినాల్సి వస్తుంది. ఈ రోజున ప్రజలు అలా అయిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన ఆయన బండను కొట్టగా నీరు ఊపికెను, నీళ్లు కాలువల వలె పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నారు. చూసారా, తింటూనే ఉన్నారు, అనుభవిస్తూనే ఉన్నారు. ఇంకా దేవుడు చేస్తాడా, ఈ కాలం చేస్తాడంటావా, ఇలా ఉన్న స్వస్థతలు ఉన్నాయంటావా, అద్భుతాలు ఉన్నాయంటావా, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయంటావా, ఈయన శక్తివంతుడేనంటావా, ఇవన్నీ జరిపిస్తాడంటావా అంటే నువ్వు అంటావా అంటే అన్నీ కూడా నువ్వు అంటనే ఉంటావు. కాబట్టి నువ్వు ఏది కూడా పొందుకొని అనిపించలేవు. ఒకడు అన్నాడు, దేవుడే పరలోకపు ద్వారము తెరిచిన వీధి జరగదు అన్నాడు. రేపు ఈవేళ
నీవు చూస్తావు కానీ దాన్ని అనుభవించలేవు అన్నాడు ప్రవక్త. వాడు కనులారా చూశాడు కానీ దాన్ని అనుభవించలేకపోయాడు, చచ్చిపోయాడు. దేవునికి మహిమ కలుగుగా. కానీ అనుభవిస్తాను అనే ఒక విశ్వాసం నీలో ఉండాలి. నా దేవుడు చేస్తాడని ఒక విశ్వాసం నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన దయచేసిన రక్షణ యందు వారు నమ్మిక ఉంచలా. దేవునికి మహిమ కలుగుగా. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కలగజేసే ఆ రక్షణ మీద నమ్మకం ఉండుంటే వారందరూ కూడా రక్షించబడి ఉండేవారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఉంచలేదు కాబట్టి ఆ కాలంలో హతులైపోయారు. ఐగుప్తు నుంచి వచ్చిన వారందరూ కూడా హతులైపోయారు. మరి ఎవరు వెళ్ళారంటే వారి బిడ్డలు మాత్రమే, వారి పిల్లలు మాత్రమే ఆ కానాన్ దేశంలో అడుగు పెట్టగలిగారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 31వ వచనం, 31వ అధ్యాయం 20వ వచనం. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారే అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరతారు. దేవుడు ముందే చెప్పేశాడు. దేవుడు మోషేతో ముందే చెప్పాడు, మోషే ఇదిగో వీళ్ళు నేను ఇవ్వబోతున్న పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా అన్నాడు. అయ్యా ఎలా ఉంటారు అంటే అన్నాడు కదా, నేను వారి పితరులతో చేసిన ప్రమాణం ఏంటంటే పాలు తేనె ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు ఏం చేస్తారు, ఆ దేశపు పంటను వారికి ఇచ్చిన సమృద్ధి అంటే ఎలాంటి సమృద్ధి ఇచ్చాడో తెలుసా అండి. ఆ దేశం అంతా కూడా పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశంలో వీళ్ళు అడిగిపెట్టి ఎలా ఉందంటే కట్టని ఇల్లు, పెట్టని పొయ్య, అంటే ఆల్రెడీ ఇల్లు కట్టే ఉంది, ఆల్రెడీ పొయ్యి పెట్టే ఉంది. ఇక ఇంకేంటంటే వీళ్ళు చేతితో నాటని తోటలు, అవి రెడీగా ఫలాలు ఫలిస్తూ ఉన్నాయి. వీళ్ళు విత్తని పైరు, ఆఖరికి పైరు అంతా కూడా సిద్ధంగా ఉంది. అన్నీ కూడా వెళ్ళి వీళ్ళు సమకూర్చుకోవడమే, అనుభవించటమే. అంతగా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును కాదు. అంత కృప కలిగిన వాడు. అన్నీ కూడా సమృద్ధిగా, వాళ్ళు ఎక్కడ కూడా కష్టపడే పని లేకుండా, ఎక్కడ సమృద్ధి పని లేకుండా, ఎక్కడ ప్రయాసపడే లేకోకుండా వెళ్ళంగానే వాటిని అనుభవించటమే దేవుని యొక్క చిత్తం. వీరు వెళ్ళి ఆ ఇళ్ళలోకి వెళ్ళిపోవాలి, ఆ ఇళ్ళలో వీళ్ళు కాపురం ఉండాలి. ఆ పెట్టని పొయ్య ఆల్రెడీ పొయ్యి రాగుతూనే ఉంది, ఆ పొయ్యి మీద వంట చేసుకుని తింటమే, ఆ వంట కూడా రెడీగా ఉందని అర్థం. ఇక తోటలు నాటి మొక్క పెద్ద అయ్యి అది ఫలాలు ఫలించే అంత సమయం లేదు, అంత అవసరం కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే వారు శత్రువు నాటిన తోటలు ఆల్రెడీ వీళ్ళకి ఫలిస్తున్నాయి, చెట్లు కింద కాయలు ఉన్నాయి, ఆ ఫలాలు కోసుకొని వీళ్ళు అనుభవించటమే. దేవునికి మహిమ కలుగుగా. పైరు, విత్తని పైరు, వీళ్ళు పైరు ఇచ్చి ఆ పైరు అది అయిన తర్వాత ఆ ధాన్యం కూర్చుకునే పని లేదు, ఆల్రెడీ పైరు కూడా విత్తబడి ఉంది. ఇక వెళ్ళి కోసుకొని కొట్టల్లో కూర్చుకోవటమే. అంత కృప చూపాడు దేవుడు. అంత కృప చూపితే వారేం చేస్తున్నారు, వీరు ఏం చేస్తారో తెలుసా, ఇవన్నీ అనుభవించి, ఇవన్నీ పొందుకొని, ఇవన్నీ వీరు అనుభవించి ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా వీళ్ళు అని దేవుడు చెప్తూ ఏమంటున్నాడు, వారు తిని త్రాగి తృప్తి నొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగిరి అంటున్నారు.
అన్నీ చేసింది దేవుడు, నీ దేవుడు. అన్నీ కూడా సమకూర్చింది నీ దేవుడు. అన్నీ కూడా సిద్ధపరిచింది దేవుడు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావు, కూర్చున్నావు, తిన్నావు, తృప్తి చెందావు. తృప్తి చెందంగానే ఇప్పుడు ఏమంటున్నావు? అన్య దేవతల వైపు నీ మనసు తిరిగిపోతుంది. ఇవన్నీ ఇచ్చి, ఇవన్నీ సమకూర్చి నేను సిద్ధపరిచిన దేవుని వైపు నీ మనసు వెళ్ళట్లా, అన్ని దేవతల వైపు నీ మనసు వెళ్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విస్తారమైన, ఎందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక వాళ్ళని చూస్తూ ఊరుకోక ఏం చేస్తాడు? 21 వచనానికి రండి. 1. ఇక ఈ విస్తారమైన కీడులు, ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉంటుందని చెప్పి దేవుడు మోషే ద్వారా ముందుగానే ఒక కీర్తన రాపించి ఉంచేశాడు. వీళ్ళు ఆ ఐగుప్తులోకి ఆ పాలు తేలిని ప్రవహించే కానాన్ దేశంలో అడిగి పెడతారు. పెట్టంగానే వారికి సమృద్ధి అక్కడ ఉంటుంది. ఆ సమృద్ధి అనుభవిస్తూ, ఆ సమృద్ధి తిన్న తర్వాత వీరేం చేస్తారంటే నన్ను తిని తృప్తి చెంది కృవి మదించి నన్ను మర్చిపోతారు. మర్చిపోయి వారు అన్య దేవతల వైపు తిరుగుతారు. అన్య దేవతలను ఆరాధించడం మొదలు పెడతారు. వాళ్ళ ఇష్టానుసారంగా, లోకానుసారంగా చేస్తారు. అప్పుడు నేను వారి మీదకి ఏం చేస్తాను అంటే అని ఏం చెప్తున్నాడంటే విస్తారమైన కీడును, ఆపదలను వారికి సంభవించగా. అంటే ఆపదలు, కీడులు ఎందుకు వస్తాయంటే వారు చేసిన దానికి, దేవుడి మీద తిరుగుబాటు జరిగినందుకు వస్తాయి. ఇవన్నీ వారికి సంభవించగా అప్పుడు ఇదిగో సాక్ష్యార్థమైన ఈ కీర్తన ఎత్తి నువ్వు పాడు, ఈ కీర్తన పాడమని చెప్పి మోషేతో దేవుడు ఒక కీర్తన రాపించాడు. ముందుగానే వీళ్ళు తప్పిపోతారు, ముందుగానే వీళ్ళు దేవునికి దూరం అయిపోతారు అని ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. కాబట్టి ముందుగానే ఆ కీర్తన పాడమని చెప్పాడు. ఎందుకంటే ఆ కీర్తన పాడినప్పుడు ఆయన కనుకరిస్తాడు, జాలి పడతాడన్న ఉద్దేశంతో ఆయన ముందుగానే ఒక కీర్తన పాడి మోషే ద్వారా రాయించి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను ప్రమాణము చేసిన ఈ దేశము వారు, కింద వచ్చిన రండమ్మా 21లో, నేను ప్రమాణం చేసిన ఈ దేశమున నేను వారిని ప్రవేశపెట్టక మునిపే, చూడండి, నేను ఆ దేశంలో వాళ్ళని ప్రవేశపెట్టక మునిపే అంటే ఈరోజే నేను వారు చేయు ఆలోచనలు నేను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఆ దేశంలోకి వెళ్ళకముందే, ఆ దేశంలో మోషే వెళ్ళాల, కానీ మోషేతో మాట్లాడుతుంది. ఇదిగో వీరు ఆ దేశంలోకి వెళ్ళకముందే వీరి ఆలోచనలు ఏమన్నాయో, ఇదిగో వారు అక్కడికి వెళ్ళక ఏం చేస్తారో అది నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి నీవు ఇదిగో నేను చెప్తున్న కీర్తన రాయి, అప్పుడు ఈ కీర్తన వారి మీద సాక్ష్యార్థంగా ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇర్మియా పుస్తకం 50వ అధ్యాయం 31 వచ్చిన 31-32 వచనాలు. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా, నేను నీకు విరోధునై ఉన్నాను, నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు అక్కడ చూస్తే గర్విష్ఠులు కనపడుతున్నారు. గర్విష్ఠులు ఎలా? నాకేంటి, నాకేమి తక్కువ, నేను ఎందుకు దేవుడికి లోపడాలి, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు వెళ్ళాలి అనే గర్వముతో ఉన్న ఆ గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని. ఎవరైతే గర్వము కలిగి ఉంటారో వారికి దేవుడు ఎప్పుడు కూడా విరోధి. దేవునికి మహిమ కలుగుగా. నీ దినములు వచ్చుచున్నవి, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది అని చెప్తున్నాడు. అంటే ఆ దినాలు వస్తున్నాయి, దేవుడు శిక్షించే కాలము ఆ గౌరవిష్ఠు మీదకి వస్తుంది. గర్విష్ఠుడా,
గర్విష్ఠుడు తొట్టి కూలును. గర్విష్ఠుడు ఏమవుతాడండి? గర్విష్ఠుడు త్రొట్టిల్లి కూలిపోతాడు. అతడు లేవలేనంత వాడైనట్లుగా, ఇక ఎన్నడూ కూడా లేవలేనంతగా అతడు పడిపోతాడు. అతడి కోసం అగ్ని రాజబెట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. దావీదు ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన గురించి, ఎందుకంటే శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, భయంకరమైన ఆ కొలిమిలో, ఆ కష్టంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే ఆయన నీ మొర ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆయన శ్రమల్లో, ఆయన బాధల్లో ఏం చేశాడు? దేవునికి మొరపెట్టుకున్నాడు. ప్రభువా, ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి, నేను ఇటు నుంచి ఎట్లా తప్పించుకోవాలయ్యా అని చెప్పి ఆయన మొరపెట్టినప్పుడు ఆయన తన ఆలయములో ఆలకించి, ఆ ప్రార్థన ఎక్కడ ఆలకించాడండి? తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాడని దావీదు చెప్తున్నాడు. దేవుని సన్నిధికి దావీదు యొక్క మొర చేరుకుందంట. మరి ప్రియులారా, మరి మీరు కూడా ఆ స్థాయిలోనే ఉన్నారా? ఆ స్థితిలోనే ఉన్నారా? ఆ సంగతి చేసే స్థితిలోనే ఉన్నారా? దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆయన సన్నిధికి ఏ విధంగా ప్రార్థన చేరుకోవాలో ఇక్కడ మన దావీదు చెప్పాడు. నా శత్రువులలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి నా ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను. నా యొద్ద ఆయన సన్నిధి చేత ఆయన చెవులో జొచ్చాను. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన ఆయన చెవులోకి వెళ్తుంది. ఆయన ప్రార్థన వెంటనే ఆలకిస్తాడు. కాబట్టి ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా అని దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యిర్మీయా పుస్తకం 33వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నా. అంటే వారిని స్వస్థపరుస్తున్నా. అంటే వీరు తప్పిపోయారు, చెడిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, కానీ ఈయన మరలా రప్పిస్తున్నాడు. వారికి స్వస్థతనిస్తున్నా. అంటే దేనికి స్వస్థత? వారి యొక్క మనసుకి స్వస్థత, బుద్ధికి స్వస్థత, శరీరానికి కాదు, ఆత్మకు స్వస్థతనిస్తున్నాడు. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. సత్య సమాధానము. సమాధానం అంటే ప్రభు, సత్యము అంటే ఆయనే. ఈ సత్య సమాధానం వారికి సమృద్ధిగా బయలుపరిచేద్దను అన్నాడు. అంటే మన ప్రభుని మనకు సమృద్ధిగా అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 7వ వచనం. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండినట్లుగా వారిని స్థాపించుచున్నాను. అంటే నీవు చెరలోనికి వెళ్ళావు, దేవుని మీద తిరుగుబాటు చేసి, నీవు దేవుని ఆయాసపెట్టి నువ్వు వెళ్ళిన చెరలోంచి ఆయన తిరిగేమంటున్నాడు, నేను వారిని రప్పించుచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. రప్పించటమే కాదు, ఇంకో విషయం ఏంటంటే, వారు రప్పించటమే కాదు, వారిని ఏ స్థితిలోంచి వారు నుండారో, మొదట ఏ స్థితిలో ఉన్నారో
ఆ స్థాయి ఆ స్థితిలోకి ఆయన తిరిగి తీసుకుని వెళ్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదట నువ్వు దేవునికి దూరం అవ్వకముందు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో తిరిగి నీకు అదే స్థాయి అదే స్థితిని నా ప్రభు నీకు కలగజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు తప్పిపోయావు, వైదొరిగిపోయావు, అయినా నీ మీద కనికరపడ్డ దేవుడు నిన్ను తిరిగి ఆయన దగ్గరకు చేర్చుకొని నీకు నీ పూర్వస్థితిని నీకు దయచేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు దేవునికి విరోధంగా చేసిన పాప దోషములు నిలవకుండా వారిని పవిత్రపరుస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. వారు దేవునికి విరోధంగా చేసిన పాప దోషములు అవి ఎక్కడ కూడా నిలవకుండా వారిని పవిత్రపరిచే దేవుడై ఉన్నాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ పాప దోషాలను వాటి నుంచి నిన్ను విడిపించి నిన్ను పవిత్రపరచువాడే మనము ఆరాధిస్తున్న నిజమైన యేసు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు దేవునికి విరోధంగా చేసిన దోషములను తిరుగుబాట్లన్నిటిని కూడా వారు దేవుడు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. భూరాజులందరి ఎదుట భూజనుల అందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. చూడండి పిల్లారా, భూజనుల అందరి ఎదుట కూడా వారు ఎలా ఉంచుతాడు దేవుడు? వాళ్ళని దేవుడికి ఇష్టమైన పేరుగా ఉంచుతాడంట. దేవునికి స్తోత్ర కారణముగా నిన్ను ఉంచుతాడంట. నిన్ను ఘనతాస్పదముగా మారుస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు వారికి చేయు సకల ఉపకారములను వాటిని గూర్చిన వర్తమానములను జనులు విని దేవుడు వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలులను బట్టి భయపడచ్చు. ప్రజలందరూ ఇప్పుడు నిన్ను చూసిన శత్రువులే కానీ ఇప్పుడు వారందరూ ఏమైపోతారు? నిన్ను చూసి దిగులు చెందుతుంటారు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో చేస్తున్న సమస్తమైన ఆ కార్యములను బట్టి, నీ జీవితంలో దేవుడు చేస్తున్న ఆ ఘనమైన కార్యములను బట్టి, నీకు ఇచ్చిన ఆ ఖ్యాతిని బట్టి, నీకు ఇచ్చిన పేరును బట్టి ఇప్పుడు వారు నీ శత్రువులైన వారు నీ ఏం చేస్తుంటారు? భయపడిపోతుంటారు నిన్ను చూడంగానే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు భయపడుతూ వారు దిగులు నొందుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మరి వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు వారికి శ్రమ పెట్టి బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టిన తర్వాత అప్పుడు మరిపడి దేవుడు గుర్తుకు వస్తే అప్పుడు మరిపడేది అవుతుంది. కానీ ప్రియులారా, ముందుగానే ఆయన నీకు సమృద్ధి ఇచ్చినప్పుడు నీవు తిని తృప్తి పొందితే నువ్వు ఎన్నడూ గర్వించకూడదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు ఏమని అంటే, అయ్యా ఆహారము లేకుండా చేయొద్దు. ఆహారము లేకపోతే నేను ఒకవేళ ఆకలితో ఉన్నప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు నిన్ను దాన్ని బట్టి దూషిస్తానేమో. రెండోది, అయ్యా నాకు సమృద్ధి తగినంతగానే సమృద్ధి ఇవ్వండి. ఒకవేళ మీరు ఎక్కువగా సమృద్ధి ఇస్తే నేను తిని క్రువి మదించి అసలు నువ్వెవరని నిన్ను అడుగుతానేమో. దానికి మహిమ కలుగునుగా అని అంటారు అని చెప్పి. మరి ప్రియులారా, మనము కూడా తిని తృప్తి చెంది అసలు దేవుడు ఎవరు అని అంటామా? అయ్యా మా కోసం మేము ప్రాణాన్ని పెట్టారు,
ఎందుకు పనికిరాని మమ్మల్ని ఎక్కడో మారుమూలన జీవిస్తారు మమ్మల్ని తీసుకుని వచ్చి ఇంతగా చేసి ఇంతగా వృద్ధి చేశారు అని నీవు ప్రార్థిస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. నీకు మేత దొరికినప్పుడు నువ్వు తిని ఆయన్ని స్తుతించాలి. కృతజ్ఞత భావంతో ఆయనకు స్తుతులు అర్పించాలి. ప్రభువా, ఈ ఆహారం ఇచ్చావు, ఈ శ్రమలోంచి ఈ బాధ నుంచి నన్ను విడిపించావు అని చెప్పాల్సింది పోయి ఆయన తిని తృప్తి చెంది అసలు గర్వించి నువ్వెవరో నాకు తెలీదు అని దేవుణ్ణి మర్చిపోయే స్థాయికి మనము రాకూడదు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఆయనతో కలిసి కోటాను కోట్ల సంవత్సరాలు నడిచే అనుభవంలోకి మనం రావాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రియులారా, మీ అందరికీ నా ప్రేమ పూర్వకంగా అందరికీ వందనాలు. మరి మేము ప్రార్థనలోకి వెళ్తున్నాం. లైవ్ కాపీ. స్తోత్రం. స్తోత్రం.